యాజ్ ఏ బిగినర్ అవ్వచ్చు ఆర్ మార్కెట్లో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న చాలామంది మార్కెట్లో బ్లైండ్గా వెళ్ళి ఏదో అనిపిస్తుందని చెప్పేసి ట్రేడ్స్ తీసుకొని లాస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా? సో నేను ఈ వీడియోలో మీకు ఏంటంటే క్లియర్గా మార్కెట్లో మీరు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండిసెస్లో అవ్వచ్చు, సో అదర్వైజ్ మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అవ్వచ్చు, మీరు మోస్ట్లీ మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, లాస్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి మార్కెట్లో, సో ఇలాంటి టాపిక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో క్లారిటీగా చూడండి. అండ్ ఏదైతే ఉందో ఎండ్ ఆఫ్ ది వీడియో మీ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటూ మీరు ప్రాఫిట్లో ఉంటారనే కాన్ఫిడెన్స్ మీకు నేను ఇవ్వగలిగితే వీడియోని మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ మీరు టుమారో, ఫర్ ఎగ్జాంపుల్ టుమారో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. ఈరోజు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఈరోజు ఈవినింగ్ మీరు ఎలా అనాలిసిస్ చేసుకోవాలని నేను క్లియర్గా చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మండే మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఈరోజు సండే. మీరు ఈరోజు ఈవినింగ్ ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఏదో ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఓకేనా? వితౌట్ ఎనీ స్ట్రాటజీ ఏం యూస్ చేయకుండా మీరు బ్లైండ్కి వెళ్ళి మార్కెట్లో ట్రేడ్స్ అనేవి చేయకూడదు. ఓకేనా? ఏదో ఒక స్ట్రాటజీ అనేది మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక కాన్సెప్ట్ యూస్ చేస్తున్నారు. ఓకేనా? ఎనాలిసిస్ చేసుకోవాలి. మార్కెట్లో ప్రతి దగ్గర మీరు ట్రేడ్ చేయకూడదు. మీరు ఈ రోజు చార్ట్ని చూసి ఫర్ ఎగ్జాంపుల్ 50 మినిట్స్ అవ్వచ్చు, 5 మినిట్స్ అవ్వచ్చు, ఏదో ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి. మీ కాన్సెప్ట్స్ బట్టి ఎవరేం కాన్సెప్ట్స్ యూస్ చేస్తారో నాకు తెలియదు కదా. సో నేనైతే స్మార్ట్ మనీ ట్రాప్ కాన్సెప్ట్స్ యూస్ చేస్తాను. సో అలా కొంతమంది ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ యూస్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు క్లియర్గా మీ స్ట్రాటజీ ప్రకారం ఎక్కడ ఎంట్రీస్ అనేవి ఉన్నాయి టుమారో మార్కెట్లో. ఓకేనా? సో కొంతమంది మార్కెట్ జరుగుతున్నప్పుడు కూడా ఎంట్రీస్ వస్తాయి కొన్ని కాన్సెప్ట్స్ బట్టి. బట్ ఏదైతే ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర కొంతమంది యాక్ట్ అవుతూ ఉంటారు. ఓకేనా? ఆల్రెడీ ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి అక్కడ మీరు డ్రా చేసి పెట్టుకోవాలి. సో అక్కడ మీరు కాన్సెప్ట్స్ ప్రకారం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎంట్రీలు తీసుకోవడానికి ముందు రోజే సెట్ చేసి పెట్టుకోవాలి. అంటే లిటిల్ బిట్ మీకు అనాలిసిస్ ఉండాలి. ఎక్కడ పీపుల్స్ అనేవాళ్ళు యాక్టివ్ అవుతారు టుమారో మార్కెట్ అనేది మీకు తెలియాలి. లిటిల్ బిట్ ఐడియా ఉండాలి. ఓకేనా? అప్పుడు మీకు ఏదైతే మీ స్ట్రాటజీ ప్రకారం మార్కెట్లో ఇంట్రెస్ట్ వస్తున్నాయో అక్కడే మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా? సో ఎంట్రీ తీసుకున్న తర్వాత ఓకేనా, రెండు ఉంటాయి. ఒకటి మనకి లాస్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి ప్రాఫిట్ కూడా వస్తుంది. ప్రాఫిట్ వస్తే ఓకే, మరి లాస్ వస్తే ఏం చేయాలి? సెకండ్ పాయింట్ అదే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ వచ్చింది అనుకుందాం. లాస్ వస్తే వెంటనే నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారు, ఆ లాస్ని ఎలా కవర్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు మార్కెట్లో. ఫస్ట్ అందాక అది ఓకే కవర్ చేద్దాం, ప్రాబ్లం లేదు, అందాక కవర్ చేద్దాం. బట్ ఏంటంటే ఫస్ట్ లాస్ ఎందుకు వచ్చిందని క్లారిటీ తెలియాలి. నేను చిన్న ఎగ్జామ్ అంటే నేను కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నా. డ్రైవింగ్ నేర్చేసుకున్నా. ఓకేనా? నేను డ్రైవ్ చేస్తున్నా బైక్. నేను డ్రైవ్ చేస్తూ పడ్డా, స్పీడ్ డ్రైవ్ చేస్తూ వెళ్ళి పడ్డా. ఓకేనా? సో పడిన తర్వాత ఎందుకు పడ్డా అంటే ఏదైనా స్పీడ్ బ్రేకర్ ఉందా, నా డ్రైవింగ్లో ఏదైనా సంథింగ్ ఇంకా నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా, లేకపోతే అక్కడ గేర్ సరిగ్గా వేయలేదా, లేకపోతే ఫ్రంట్ బ్రేక్ ఏమైనా సంథింగ్ ఏదో రీజన్ ఉంటుంది కదా. ఆ రీజన్ ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ నువ్వు క్లియర్గా డ్రైవ్ చేయగలుగుతావు. అలాగే మార్కెట్లో ఫస్ట్ నీకు లాస్ వచ్చిందంటే ఎందుకు లాస్ వచ్చింది, అక్కడ ఇన్స్టిట్యూషన్స్ ప్లేయర్స్ ఎవరైనా యాక్టివ్ అయ్యారా, లేకపోతే నీ కాన్సెప్ట్స్ ప్రకారం అక్కడ ఎంట్రీ లేకపోయినా నువ్వు ఎంట్రీ తీసుకున్నావా, అసలు మార్కెట్ అనేది ఏదైనా న్యూస్ సడన్గా వచ్చిందా అనే రీజన్ నీకు తెలియాలి. వితౌట్ ఎనీ రీజన్ నీకు ఏ రీజన్ లేకుండా నువ్వు మార్కెట్లో ఏదైతే ఉందో లాస్ అయితే అవ్వవు. సో ఎందుకు నువ్వు లాస్ అయ్యనేది క్లారిటీ తెలుసుకోవాలి. సో ఇప్పుడు నీకు క్లారిటీగా అర్థమవుతుంది రీజన్ ఏంటనేది చెక్ చేసుకుంటావు. ఓకేనా? లాస్ ఎందుకు వచ్చిందో ఐడియా వచ్చిన తర్వాత ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి నువ్వు లాస్ని ఎలా రికవర్ చేయబోతున్నావు, అది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఇప్పుడు ఆల్రెడీ నేను తమిళలో కూడా పెట్టా, లాస్ అనేది మన మిస్టేకే, దాన్ని ఎలా రికవర్ చేస్తావు అన్నదే నీ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది అక్కడ. అదే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను చెప్తున్నా ఫస్ట్ ఎప్పుడు కూడా ఏదైతే ఉందో నీకు 500, 1000 పెర్ డేకి మీరు 500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 10,000 తీసుకోవాలి కూడా ఉంటారు. బట్ నేను ఇంకా ల్యాక్స్ తీసుకోవాలి కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఉన్న క్యాపిటల్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా తక్కువ ఏదైతే ఉందో పెర్ డేకి ఒక 500 అనుకుందాం. సో ఏదైతే 500 ప్రాఫిట్ కావాలనుకుంటే ఓకేనా, నువ్వు లాస్ ఒక 500,000 లాస్ అయ్యావు అనుకుందాం మార్కెట్లో. ఓకేనా? ఈ లాస్ని నువ్వు కవర్ చేయడానికి ఈజీగా అవుతుంది, నీ దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉంది కాబట్టి. ఓకే, నువ్వు స్టాప్ లాస్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లో ట్రేడ్ చేస్తున్నావు. ఓకేనా? ఒక టూ లాస్తో ట్రేడ్ చేసావు అనుకుందాం. ఫస్ట్ ఒక స్టాప్ లాస్ 20 పాయింట్స్ పెట్టావు అంటే నీకు ఎంత లాస్ వస్తుంది, ఒక 600, 700 క్లియర్గా మార్కెట్లో. సో ఈ లాస్ ఏదైతే 600 ఉందో దాన్ని తర్వాత నువ్వు 3 లాట్స్ యూస్ చేసి 5 లాట్స్ యూస్ చేసి ఓకేనా ఇంకా ఎక్కువ ఏదైతే ఉందో ఒక 30 పాయింట్స్ 40 పాయింట్స్ ఈజీగా బుక్ చేసి కవర్ చేయడానికి వీలు ఉంటుంది. అలా కాకుండా నీ దగ్గర ఇంత క్యాపిటల్ ఉందని చెప్పేసి ఓకేనా, ఆల్రెడీ ఇప్పుడు ప్రీమియం అమౌంట్ కూడా ఎక్కువే బ్యాంక్ నిఫ్టీలో కూడా మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి. ఓకేనా? సో ఆ క్యాపిటల్ ఒక 1,50,000 ఉందని చెప్పేసి ఉన్న అమౌంట్ మొత్తం యూస్ చేసి నువ్వు ట్రేడ్ చేయాలనుకుంటే ఒకేసారి ఒక ట్రేడ్లో లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది ఏంటంటే స్టాప్ లాస్ కూడా పెట్టరు, స్టాప్ లాస్ కూడా పెట్టాలి మార్కెట్లో, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇలా ఏదైతే నువ్వు ఎంతైతే లాస్ అవ్వాలనుకుంటున్నావో అంత అమౌంట్ తక్కువగా లాస్ అయితే నెక్స్ట్ ట్రేడ్లో ఆ లాస్ని నువ్వు రికవర్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత తక్కువే లాస్ అవ్వాలి, తర్వాత నెక్స్ట్ ట్రేడ్లో మనం కవర్ చేయడం అవుతుంది. నువ్వు ఫస్ట్ ట్రేడ్ లాస్ అయినా
సెకండ్ ట్రేడ్ లాస్ అయినా, థర్డ్ ట్రేడ్ లాస్ అయినా, ఫోర్త్ ట్రేడ్లో నీ దగ్గర ఉన్న క్యాపిటల్ ఏదైతే ఉందో ఫోర్త్ ట్రేడ్ కూడా యూజ్ అవ్వాలి. మొత్తం ఈ లాస్ అంతా కవర్ చేసి ఫోర్త్ ట్రేడ్లో నువ్వు అట్లీస్ట్ 500 to 600 రూపీస్ లేకపోతే 1000 రూపీస్ ప్రాఫిట్లు ఉండేలాగా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. సో ఫోర్త్ ట్రేడ్లో కూడా ప్రాఫిట్లు ఉండాలి. అందుకే ఎంత తక్కువతో స్టార్ట్ అయితే అంత మంచిది నీకు. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంతేకాని వెళ్ళగానే ఓకే ఫస్ట్ డే నువ్వు ప్రాఫిట్ నువ్వు మొత్తం క్యాపిటల్ యూస్ చేసి ట్రేడ్ చేస్తే ప్రాఫిట్లు ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది సమ్ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే 2 days 3 days 4 days చూసుకుంటే నువ్వు అలా ట్రేడ్ చేయడం వల్ల తర్వాత నువ్వు ఏదైతే ప్రాఫిట్ తెచ్చుకున్నావో అది లాస్ అవుతావు, నీ అకౌంట్ కూడా బ్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది, నువ్వు లాస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నీకు ఏంటంటే మార్కెట్లో సైకాలజీ అనమాట. నీకు ఏంటంటే సైకాలజీ ఎలా అంటే క్యాండిల్ టు క్యాండిల్, అంటే మార్కెట్లో నువ్వు 1 to 4 hours నువ్వు మార్కెట్లో టైం పెట్టాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ట్రేడ్ తీసుకోకపోయినా చాలామంది బయట చూస్తే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చేసి పెర్ డేకి 500 300 రావడం కోసం 8 hours to 10 hours కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది నువ్వు వచ్చేసి ఇప్పుడు డేకి 1000 2000 10,000 తీయాలనుకున్నప్పుడు నువ్వు మార్కెట్ని ఎంత బాగా అబ్జర్వ్ చేస్తావు అనేది కూడా ఇంపార్టెంట్. ఎలా అబ్జర్వ్ చేయాలంటే ట్రేడ్ తీసుకోకపోయినా ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ అవ్వు, నీ అనాలిసిస్ బట్టి, నీ కాన్సెప్ట్స్ బట్టి. ఓకేనా. నేనైతే 5 minutes యూస్ చేస్తాను. ఓకేనా. సో నువ్వు ఏ టైం ఫ్రేమ్ పెట్టుకున్నావో క్యాండిల్ టు క్యాండిల్ మార్కెట్లో క్లియర్గా అబ్జర్వ్ చేయి. క్యాండిల్ టు క్యాండిల్ క్లియర్గా అబ్జర్వ్ చేయి. ఎందుకు ఇక్కడ బీరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, ఎందుకు ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, ఎందుకు ఇంత 100 points 200 points మార్కెట్లో ఎందుకు ఈ ఫాల్ వచ్చింది, ఎందుకు ఈ బుల్లిష్గా మూవ్ అయింది, ఇలాంటి క్వశ్చన్స్ చేసుకుంటూ ఒక నేను న్యూస్ పాయింట్స్ ఉన్నాయా, ఏదైనా న్యూస్ వచ్చిందా, రీజన్ ఏంటి, లేకపోతే ఇది ఏదైనా స్ట్రాంగ్ సపోర్టా, స్ట్రాంగ్ రెసిస్టెన్సా, ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఫాల్ చూసామా, ఇలాంటివన్నీ నేను క్వశ్చన్ చేసుకుంటున్నప్పుడు రిపీటెడ్గా మార్కెట్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ రిపీటెడ్ పాయింట్స్ నీకు అర్థమైనప్పుడు అదే నీకు ఒక స్ట్రాటజీ కింద కన్వర్ట్ అవుతుంది. అక్కడ నువ్వు ఈజీగా ఎక్కువ 1:6 1:5 1:10 ట్రేడ్లు కూడా నువ్వు తీసుకోగలుగుతావు మార్కెట్లో. సో కన్సిస్టెన్సీగా అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ విత్ సైకాలజీ యూస్ చేసి. వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సైకాలజీ మార్కెట్లో 70% 90% అదే కూడా అంటారు చాలామంది, నువ్వు ఎన్ని కాన్సెప్ట్స్ యూస్ చేసినా. సో సైకాలజీ అనేది అంత మోస్ట్ ఇంపార్టెంట్. సో బిగ్ ప్లేయర్స్ ఎక్కడ ఎంటర్ అవుతూ ఉంటారు మోస్ట్లీ మార్కెట్ మీరు చూస్తే. నేను ఎందుకు ఇలా మాట్లాడతానంటే నేను సైకాలజీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. నేను మోస్ట్ ఏంటంటే బిగ్ ప్లేయర్స్ ఎక్కడ ఎంటర్ అవుతారో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యూస్ చేసి నేను తెలుసుకుంటూ ఉంటాను. సో నువ్వు సైకాలజీ ప్రకారం వెళ్ళాలి మార్కెట్ క్యాండిల్ అర్థం చేసుకొని. అందరికీ కూడా అట్రాక్టివ్ ఏరియా ఒకటి ఉంటుంది. అందరూ అట్రాక్టివ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా ఏదైతే ఉందో చాలామందికి ఎంట్రీ పక్కా అనిపించే ఏరియాలోనే బిగ్ ప్లేయర్ ఎంట్రీ ఉంటుంది రివర్స్లో. ఎందుకంటే తనకి ఎక్కువ మంది మన రీటైలర్స్ బై చేద్దాం అనుకున్న దగ్గర తను సెల్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తనకి ఎక్కువ ఆర్డర్స్ అనేవి తనకు కావాలి. ఎందుకంటే తను మళ్ళీ తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేయడు కదా. సో క్రోర్స్ అమౌంట్తో ట్రేడ్ చేస్తూ ఉంటాడు. సో అలాంటి ఏదైతే ఉందో తన ఫుట్ ప్రింట్స్ నువ్వు ఫైండ్ అవుట్ చేయగలిగితే మార్కెట్లో నువ్వు ప్రాఫిట్ ఉండగలుగుతావు. సో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇవన్నీ ఏదైతే నేను చెప్పిన పాయింట్స్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఓకేనా. ఫస్ట్ నువ్వు నీ దగ్గర ఉన్న క్యాపిటల్ ఏతుందో క్యాపిటల్ కాకుండా నీకు ఏమైనా డౌట్స్ కొత్త స్ట్రాటజీ బిల్డ్ చేయాలనుకున్నా ఓకేనా, మార్కెట్లో నువ్వు అబ్జర్వేషన్ చేసి ఎంట్రీలు తీసుకోవాలనుకున్నా పేపర్ ట్రేడ్ చేయి. తర్వాత నువ్వు లాసెస్ అవుతున్నావంటే ట్రేడ్ అవుతుందో ట్రేడ్ ఆపేసేయి, అంటే ట్రేడ్లు తీసుకోవడం ఆపేసేయి, మార్కెట్ని అబ్జర్వ్ చేయడం కాదు. నువ్వు ఇప్పుడు లాస్ అవుతున్నావంటే ట్రేడ్లు తీసుకోవడం ఆపేసేయి. ఓకేనా. మార్కెట్ మాత్రం డైలీ అబ్జర్వ్ చేయి. ఈరోజు లాస్ అయ్యింది, నేను నా దగ్గర క్యాపిటల్ లేదని చెప్పేసి నువ్వు పక్కకి వెళ్ళిపోయి ఓకేనా మళ్ళీ 2 days తర్వాత క్యాపిటల్ పట్టుకొని వచ్చి మళ్ళీ లాస్ అయ్యి అలా కాదు. ఈ 2 days కూడా నీ దగ్గర క్యాపిటల్ లేకపోయినా ఒక పక్క సెట్ చేసుకుంటూ నువ్వు మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మార్కెట్లో బెస్ట్ పాయింట్స్ నువ్వు ఫైండ్ అవుట్ చేయగలుగుతావు. ఓకేనా. సో ఇవన్నీ చేస్తే మార్కెట్లో డెఫినెట్గా మనం ప్రాఫిట్లో ఉంటాం. మనం ఏదైతే ఉందో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో. సైకలాజికల్గా ఓకేనా వేరే వాళ్ళు కూడా ఎక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఓకేనా మార్కెట్లో అనేది కూడా నీకు అర్థమవుతూ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి నువ్వు ట్రేడ్లు తీసుకోగలిగితే నువ్వు మార్కెట్లో డెఫినెట్గా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఓకే నీకు వీడియో నచ్చితే లైక్ చేయి. సో నీకు యూజ్ అవుతుంది అనిపిస్తే వేరే వాళ్ళు కూడా షేర్ చేయి. ఓకేనా. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. ఓకేనా. డైలీ అనాలిసిస్ కూడా మన ఛానల్లో రాబోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.